తన హృదయములో ఉన్నదంతయు కూడా ప్రభువుకు తెలియచేశారు. Many times when we want something so badly, అనేక పర్యాయాలు మనకు అత్యవసరంగా ఏదైనాను కావలసి వచ్చినప్పుడు, and when it doesn't happen for us, అది గనక మన జీవితంలో జరగలేదు అనుకోండి, we get so disturbed. మనం ఎంతగానో కలత చెందుతాం. Our faces will be so down, మన ముఖాలు ఎంతగానో తల వంచుకున్న స్థితిలో ఉండిపోతాయి. and we will carry so much of burden in our heart. ఎంతో భారాన్ని మన హృదయాల్లో మనం మోయిచూ ఉంటాం. Many times, like Hannah, we are also told no. అనేక పర్యాయాలు అన్నావలే మనకు కూడా లేదు కాదు అనే జవాబే చెప్పబడింది. Wait. వేచి ఉండు. We also experience loss and grief so heavy that sometimes we don't know what to do. మనం కూడా కొన్నిసార్లు ఏమి చేయాలో తోచగా ఎంతో దుఃఖాన్ని, ఆవేదనను భారభరితమైన రీతిలో హృదయాల్లో భరిస్తూనే ఉంటాం. We feel stuck. ఇరుకున పడినట్లుగా మనకు అనిపిస్తోంది. We are not able to do anything. ఏది కూడా చేయలేకపోతూ ఉంటాం. Throughout Hannah's waiting, ఆయన వేచి ఉన్న విధానమంతటిలోనూ కూడా God saw her heavy heart. దేవుడు ఆమె భారభరితమైన హృదయాన్ని చూచి ఉన్నారు. Many times when we go through a hard time, we can't escape others expressing their joy. అనేక పర్యాయాలు మనము భారభరితమైన విధానంలో ఉన్నప్పుడు ఇతరుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు దానిని మనము అంగీకరించలేకపోతాం. When we are in our distress, మనము నిస్పృహలో ఉన్నప్పుడు, that time our friend will be given a new job, ఆ సమయంలోనే మన స్నేహితులు గనక క్రొత్త ఉద్యోగం వచ్చిందనుకోండి, or they will get a promotion, లేక వాళ్ళకి పదోన్నతి కల్పించబడింది అనుకోండి, or our friend would have conceived while we are waiting for a baby, మనం బిడ్డ కోసం వేచి ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైనా గర్భము దాల్చారు అనుకోండి, or they would have gotten a life partner, లేకపోతే మనము వేచి ఉన్న సమయంలోనే వారికి జీవిత భాగస్వామి లభ్యమయ్యారు అనుకోండి, or someone else would have gotten a home, లేక ఎవరికైనా మంచి ఇల్లు లభించింది అనుకోండి, or a brand new vehicle. లేకపోతే క్రొత్త వాహనం కొనుగోలు చేశారనుకోండి, And during those times we feel like we're intentionally provoked. అటువంటి సమయంలో మనకు అనిపిస్తోంది ఉద్దేశపూర్వకంగానే మనం విసిరివేయబడ్డామా అన్నట్టుగా మనకు బాధ అనిపిస్తుంది. That happened to Hannah. అన్నాకు అలాగునే జరిగింది. Her husband had 2 wives, తన భర్తకు 2 భార్యలు ఉన్నారు. and Peninnah, who was his second wife, తన యొక్క రెండవ భార్య వైరి అయిన పెనిన్నా had many children, చాలా మంది బిడ్డలు ఉన్నారు ఆమెకు. and she took satisfaction in provoking Hannah over her bitterness. అన్న అసలే బాధలో ఉంటే ఆమెను రెచ్చగొట్టడంలో పెనిన్నాకు ఏదో సంతృప్తి కలుగుతుందా అన్నట్టుగా పెనిన్నా చేష్టలు ఆ రీతిగా